సో మన ట్రైన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రైన్లోనే మనము గురువాయూరుకి వెళ్తున్నాము. ఇది ఎర్నాకుళంలో స్టార్ట్ అయింది. పొద్దున్న ఈరోజు ఆదివారం కాబట్టి బీఫ్ని అయితే కోసారు. బీఫ్ మొత్తం ఫస్ట్ వచ్చేసి 2 వడ ఒక సమోసా తింటున్నాము. ఇది మనకి 50 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ యొక్క రైల్వే స్టేషన్లో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత గ్రీనరీగా ఉందో. ఆ యొక్క మంచు లేయర్ ఫామ్ అయింది ఆ యొక్క గడ్డి మీద. మీరు చూసుకోవచ్చు మొత్తము అన్ని పచ్చడి పంట పొలాలు. సో మనం వచ్చేసి త్రిశూర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడి నుంచే మనకి గురువాయూర్కి ట్రైన్స్ అన్నిటి వెళ్తుంటాయి. అందరికి నమస్కారం, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఎర్నాకుళం టౌన్ అనే రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇది కేరళలో ఉంటుంది. మనం ఈరోజు వచ్చేసి ఎర్నాకుళం నుండి గురువాయూర్కి ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. మన ట్రైన్ వచ్చేసి ఈ ఎర్నాకుళం స్టేషన్కి 6 గంటల 20 నిమిషాలకు వస్తుంది. సో అప్పటి వరకు మనం ఈ స్టేషన్లో కూర్చోవాలి. సో ట్రైన్ వచ్చినాక ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ మీకు చెప్తాను. సో మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఎర్నాకుళం నుంచి గురువాయూర్కి వెళ్తున్నాము. సో ఈ యొక్క ట్రైన్ అయితే మనం తీసుకుంటున్నాం. ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్. సో మీరు మలయాళం ట్రైన్ అనౌన్స్మెంట్ తినొచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో మన ట్రైన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రైన్లోనే మనము గురువాయూర్కి వెళ్తున్నాము. ఇది ఎర్నాకుళంలో స్టార్ట్ అయింది 6 గంటలకి. సో మనం గురువాయూర్ చేరుకోవాలంటేనే 8:45 అయింది. సో ఇప్పుడైతే మొత్తం స్లీపర్ క్లాస్ ట్రైన్, ఓల్డ్ ట్రైన్ ఇది. సో మనమైతే ఒక విండో సైడ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వీడియో సీన్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి ఎర్నాకుళం టౌన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మ్యాక్సిమం అన్ని స్టేషన్స్లో అవుద్ది గురువాయూర్ వెళ్ళేంత వరకు. గురువాయూర్ వెళ్ళాలంటే ఇది మొత్తం 2 గంటల 45 నిమిషాలు టైం పడుతుంది. సో చూపిస్తాను కేరళ యొక్క విలేజ్ రైల్వే స్టేషన్స్ కూడా ఎలా ఉంటాయో. ఇక్కడ మీరు చూసిన వచ్చేసంతా మొత్తం ఎర్నాకుళం టౌన్. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పైన అయితే హీటర్లు పెట్టుకున్నారు. నిన్న వచ్చేసి మనం ఈ యొక్క సందులోనే స్టే చేసింది. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో స్టే చేసాము. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు. పొద్దున్నే ఈరోజు ఆదివారం కాబట్టి బీఫ్ని అయితే కోసారు. బీఫ్ మొత్తం కేరళలో ఎక్కువ బీఫ్ అండ్ మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు బాగా తింటారు పరోటాలకి. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఈడేపల్లికి చేరుకుంటుంది. సో మీరు చూడొచ్చు. ఏంటో ఈరోజు కాకులు అయితే కావుమని ఎక్కువ అడుస్తున్నాయి. మీకు ఈ స్టేషన్ దగ్గరలోనే ఏదో ఒక టెంపుల్ అయితే ఉంది. బాగానే ఉంది చున్నిగా యొక్క టెంపుల్ కూడా. వచ్చేసాం ఈడపల్లి. సో మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి కొచ్చి మెట్రో చూపిస్తాను. ఆక్వా లైన్. సో 21 కిలోమీటర్ నుంచి 25 to 30 కిలోమీటర్స్ మధ్యన ఉంటుంది కొచ్చి మెట్రో. మనకి టైం రాలేదు కానీ లేకపోతే కొచ్చి మెట్రోని కవర్ చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి మనం అల్లువా స్టేషన్కి అయితే వస్తున్నాము. మీకు ఇక్కడ కనబడుతున్న లైన్ వచ్చేసి మనకి హార్బర్ వెళ్తుంది. సో కొచ్చి పోర్టుకి వెళ్ళే రైల్వే లైన్ వచ్చేసి అది. సో అందుకే ఇక్కడ మనం చాలా ఫ్యాక్టరీ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది వచ్చేసి కొచ్చి మెట్రో. ఒక మెమో ట్రైన్ అయితే వస్తుంది. బాబా ఏం స్పీడ్. సో మీరు చూస్తున్నారు కదా ఆ యొక్క ఫ్లైఓవర్, అదే కొచ్చి మెట్రో. సో మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే చేయొచ్చు. ఇందులో మనకి టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ మ్యూజియము, లూలు మాల్ అండ్ హిల్ ప్యాలెస్ మ్యూజియం అనేది దగ్గర ఉంటాయి ఆ యొక్క మెట్రోతో. అండ్ ఆ యొక్క మెట్రో తీసుకొని కూడా మీరు రైల్వే స్టేషన్ ఈజీగా చేరుకోవచ్చు. సో ఇలా ఉంది ఈ యొక్క
ఏరియా అనేది. ఇప్పుడైతే మరి స్టేషన్కి వచ్చేటట్టున్నాం, అందుకే ట్రైన్ స్లో అయింది. అలువా అనుకుంటాం మనం వచ్చే స్టేషన్ పేరు ఇప్పుడు. సో మనం వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 వడ 1 సమోసా తింటున్నాము. ఇది మనకి 50 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ యొక్క రైల్వే స్టేషన్లో. బయటకు ఉందాం అనుకున్నా పొద్దున టైం లేదు, అంటే పొద్దున్నే 6 గంటలకి ఎవరు చేస్తారు టిఫిన్. సో ఇక్కడ వచ్చేసి బర్రెలు కూడా షెడ్లు బాగున్నాయి. ఇక్కడ బర్రెలు అయితే కొందరిని పొలాలను కట్టేసుకున్నారు. బా వీరి ఇల్లు ఎంత బాగుంది. ఇలా అందరికీ ఒక 1/2 ఎకరా అలా ఉండిద్ది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు, అందులోనే కొబ్బరి చెట్లు వేసుకోవడము అవన్నీ వేసుకుంటారు. కానీ వీరు ఇల్లులు వచ్చి చాలా దూరం దూరం ఉంటాయి. మరి మన దగ్గర ఏంటంటే అన్నీ ఏంటో మన ట్రైన్ ఆపాడు చూద్దాము. మనం వచ్చేసి ఒక చిన్న స్టేషన్లో అయితే ఆగాము. ఈ స్టేషన్ పేరు వచ్చి తెలీదు. సో చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అయ్యే టైం వచ్చింది. సో ఆ లైన్లో ఏదో ఒక ట్రైన్ వస్తుంది, చూపిస్తాను మీకు అది ఏదో అయితే. సో ఈ యొక్క స్టేషన్ పేరు వచ్చేసి చొవ్వారా. ఏం పేర్లు రా నాయన ఇలా ఉన్నాయి, చొవ్వారా అంటే చొవ్వారా. మీకు ఎక్కడ చూసినా మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ లాగా ఉంది ఈ యొక్క ఏరియా అంతా. బాబా బాబా మొత్తం దిక్కు ఫారెస్ట్. ఒకప్పుడు ఒక 500 సంవత్సరాల క్రితము, లేకపోతే ఒక 1000-1500 సంవత్సరాల క్రితం అంతా మొత్తం ఫారెస్ట్. ఏం చేశారంటే ఇంకా మనుషులు పెరిగే కొద్దీ చెట్లు నడకడం ఇల్లు కట్టడం, చెట్లు నడకడం ఇల్లు కట్టడం, ఇదే పని అయింది. సో ఇలా ఉన్నాయి విజువల్స్ వచ్చి చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏదో ఒక పప్పాయి తోట అయితే నాటినాడు, కానీ ఇంకా కాయలేదు అవి. వీరెవరో వాళ్ళ పెళ్ళికి మాత్రం చూడండి ఈ ఒక కట్టాడు. మన దగ్గర ఇవి కట్టారు కదా. సో వీళ్ళ ట్రెడిషన్ అయితే చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. ఓ సారీ, చర్చికి సంబంధించింది అనుకుంటా. బాబా ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ నేచరే. ఒక్కసారన్నా కేరళ వచ్చి సందర్శించాలి. ఎంతమందికి ఉంటుందో కామెంట్ చేయండి. సో మనం వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాము కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏదో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్టుంది నాకు తెలిసి, అందుకే మొత్తం లైట్లు వేసినారు. సో మనకి సూర్యుడు కూడా వస్తున్నాడు. అదిగో. సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి మొత్తం గ్రీన్ ఎయిర్పోర్ట్. అంటే ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి మొత్తం సోలార్ పవర్తోనే రన్ అయ్యిద్ది. సో ఎయిర్పోర్ట్ రోడ్ వచ్చేసి ఇదే బ్యూటిఫికేషన్ అనేది జరుగుతుంది బాగా. సో ఇప్పుడు వచ్చేసి బర్రెలు గడ్డి తిన్నికి వచ్చినాయి పంట పొలాల్లోకి. మేబీ ఇక్కడ సీజన్ అయిపోయిందేమో. ఎక్కడ చూసినా మీకు చర్చిలు, పెంకుటిల్లు, లేకపోతే డాబా ఇల్లు, ఇవే మీరు చూసుకోవచ్చు కేరళలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉండి దూరం దూరం కట్టించుకుంటారు. పెంకుటిల్లు ఒకసారి నా ఇంట్లోకి వెళ్ళి చూడాలనుకుంటారా అలాంటి పెంకుటిల్లు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత గ్రీనరీగా ఉందో. ఆ యొక్క మంచు లేయర్ ఫామ్ అయింది ఆ యొక్క గడ్డి మీద. వావ్, ఏందది భూమిలో పూడకపోయినట్టుంది. ఏదో మరి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఏమో. ఇక్కడైతే మామిడికాయలు అయితే వచ్చేసినాయి ఈ సమయంకే. మనం వచ్చేసి అంగా మలి కాలడి స్టేషన్ దగ్గర ఉన్నాము. సో కొంచెం పలకడం కష్టం ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనము మలయాళం పేర్లు చదవడము, లేకుంటే అంగమాలి. లేకపోతే మన తెలుగు పేర్లు అనుకో ఒకసారి చదివితే వచ్చేస్తాయి మనకి. ఈ తమిళ్ మలయాళము ఇన్ని పేర్లు అనేది కొంచెం స్లోగా పట్టుద్ది టైం చదవనీకి, అర్థం చేసుకోనీకే. సో స్టేషన్ అయితే చాలా అద్భుతంగా కడుతున్నారు. అంగమాలి స్టేషన్ పేరు వచ్చేసి. సో మీరు ఎవరన్నా అంత క్యూలో లైన్లో నిలబడి టికెట్లు తీసుకుపోతే దాని పక్కనే యూటీఎస్ కౌంటర్లు ఉన్నాయి. సో అలా కాకపోతే మీరు ఏం చేస్తారంటే యూటీఎస్ యాప్ కూడా ఉంటుంది.
ఇందులో కూడా మీరు ట్రైన్ టికెట్లు తీసుకోవచ్చు. నా యొక్క బుకింగ్ వచ్చి చూపిస్తాను మీకు. సో ఇది నేను తీసుకున్నాను, ఎర్నాకుళం టౌన్ టు గురువయ్యారు. సో మీకు విజువల్ అనేది వచ్చింది. ఇవేవో ఇవి మన రబ్బర్ చెట్లు, రబ్బర్ పాలు గారి రబ్బర్ తయారు చేస్తారు. అది బాబా ఏముంది ఇందులోది. 3 కార్లు ఇంటి ముందు పార్క్ చేసుకున్నారు. ఇండ్లు బాబా ఇవేం చెట్లు మరి, దీనిలో కాయలు కాసినాయి. సో ఇది ఓల్డ్ ట్రైన్ అయినా మనకి వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. కూడా ఉంది మనకి. ఏంటి వీళ్ళు ఇంట్ల మధ్యనే రబ్బర్ చెట్లు పెంచుకుంటున్నారు. ఫార్మింగ్ వచ్చేసి వీళ్ళు ఇండ్ల మధ్యనే చేస్తున్నట్టున్నారు. వారికి ఉన్న స్థలాలు ఒక్కొక్కరికి 1/2 ఎకరా 1 ఎకరా ఉంటుంది కదా. సో అక్కడే వాళ్ళు ఇండ్లు కట్టేసుకొని అక్కడే నివసిస్తారు. వీళ్ళు ఎక్కడైనా పోవాలన్నా కంపల్సరీ వీళ్ళ కారు ఉంటుంది, కొందరికి మ్యాక్సిమం బైక్ ఉంటుంది. స్కూటీలు ఎక్కువ చూసుకోవచ్చు మన కేరళలో. అండ్ కేరళలో ప్రతి ఒక్కరు రోడ్ రూల్స్ ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉంటుంది. హెల్మెట్ లేనిది ఒకవేళ లిఫ్ట్ అడిగితే ఎక్కించుకోరు మనల్ని. మన దగ్గర అలా కాదు కదా, హెల్మెట్ లేకుండా ఎవడొకడు లిఫ్ట్ అడిగితే ఎక్కించుకుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు, కంపల్సరీ పీలియన్ కూడా హెల్మెట్ ఉండాలి ఇక్కడ. బాబా కొబ్బరి చెట్లు. సో మనం వచ్చేసి కర్రూకుటి అనే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ వచ్చేసి 1970, 80 ఆ యొక్క సంవత్సరాలు కట్టారు. ఇప్పటికి 50-60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ యొక్క చిన్న రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు ప్లాట్ఫామ్ వాళ్ళు. సో వాళ్ళైతే ప్యాసింజర్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఈ స్టేషన్ మీరు చూసుకోవచ్చు, అసలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేదు. సో ప్రజలు ట్రాకులు దాటాలంటే కంపల్సరీ ఇంకా ట్రెస్ పాసింగ్ చేయాల్సిందే. ఇప్పుడే మనకి సూర్యభగవానుడు వస్తున్నాడు. అందరికీ శుభోదయం. మనకి రైల్వే స్టేషన్ పక్కనే మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బాబా అన్ని కొబ్బరి చెట్లే. ఇన్ని కొబ్బరి చెట్లు ఎట్లా వచ్చినాయి రా నాయన ఈ ఊరికి. మా ఏముంది, చల్లగా ఉంది. అందుకే ఈ యొక్క ప్లేసు మనం చూసుకోవచ్చు. కేరళ అమ్మాయిల్ని చాలా అందంగా ఉంటారు ఇక్కడ కేరళ అమ్మాయిలు అయితే. ఓ ఈ స్టేషన్ పేరు వచ్చేసి కొర్రట్టి అంగడి. ఏం పేరు ఆయన. సో మనకి ఇలా ప్యాసింజర్ ట్రైన్స్ నడపడం వల్ల మార్నింగ్ టైము ఎర్నాకుళం నుండి గురువాయూరుకి. సో ఎవరైనా ఈ యొక్క రూట్లో చిన్న చిన్న స్టేషన్ల మధ్య పెద్ద టౌన్కి వెళ్ళాలనుకుంటారు, అలాంటి వారికి యూజ్ అయ్యిద్ది. అంటే చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, వారికి కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలంటే ఇలాంటి రైల్వే స్టేషన్ చాలా బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క కేరళలో. అందుకే మనకి కొచ్చి నుండి తిరువనంతపురం కానీ, కొచ్చి నుండి అలప్పి అలాగా ట్రైన్లు అయితే ఉంటాయి. సో ఈ యొక్క ట్రైన్ యూజ్ చేసుకొని కాలేజ్ స్టూడెంట్స్ లేదా నార్మల్ 10th క్లాస్ స్టూడెంట్ అలాంటి వారు కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ చదువుకుని ఉంటారు. చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్. అప్పట్లో ఒక ప్లాట్ఫామ్ ఉండేది, కానీ తర్వాత ఇంకొక ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ చేశారు. మన ట్రైన్ అయితే ఒక టర్న్ అయితే తీసుకుంటే మంచిగా. సో పక్కన ఏదో ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. బాబా సో అది కూడా ఒక ప్యాసింజర్ ట్రైన్ లాగానే ఉంది, కానీ అది ఆ స్టేషన్ లాగలేదు. మనం ఇలాంటి ట్రైన్ జర్నీస్ వచ్చేసి మనము కేరళ ఒకటే కాదు, మన సౌత్ ఇండియాలో వచ్చేసి ఊటీ, తమిళనాడులో ఊటీ అలాంటి ప్రదేశాలు కూడా బాగుంటాయి. అంటే కర్ణాటకలో మనము శివమొగ్గ నుంచి తాళ్ళగుప్ప వెళ్ళే రూట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం కొబ్బరి చెట్లు ఇవంతా ఫారెస్ట్ ల్యాండ్. సో ఫారెస్ట్ ల్యాండ్ ఏంటంటే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి.
మంచి మొక్కలు ఉంటాయి ఫారెస్ట్లో. ఒక పక్కన నిలబడి మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంటాయి కొన్ని. ఇక్కడ నిలబడి మంచి ఫోటోలు తీసుకోవచ్చు, బాగా వస్తాయి ఫోటోలు కూడా. బా ఏంటి ఒక్కల చేతులేమో విని ఒక్కలు పైకి బర్రెలు పొద్దున్న వచ్చినాయి అబ్బా గడ్డి మేనికే. ఏంటవి ఒక్కటి ఒక దగ్గర వేస్తున్నాయి గడ్డి. విజువల్స్ చాలా బాగున్నాయి, మార్నింగ్ టైం కాబట్టి. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టేషన్కి వచ్చి వస్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ పేరు చెప్తాను. ఏంటి ఏదో ట్రైన్ వస్తుంది. చండీగఢ్ తిరువనంతపురం. చండీగఢ్ నుంచి వస్తుందా? పంజాబ్ క్యాపిటల్ సిటీ కదా చండీగఢ్. ఇప్పుడైతే ఏదో స్టేషన్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు. ఇక్కడ ఏదో ఒక గ్రౌండ్ అయితే బాగానే ఉందబ్బా. హార్ట్ కాలేజా ఏంటి? హార్ట్లో కాలేజ్ పెడతారేంటి? జస్ట్ ఫర్ జాబ్. సో మీరైతే ఈ యొక్క ట్రైన్ జర్నీని కొన్ని విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేయండి. రోడ్లు అయితే బాగానే వేస్తున్నారు, కొత్త రోడ్లు. ఇంకా సో ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాను మీకు. పొద్దున సూర్యుడు రావడం చలి పెడుతుంది బాగా కొంచెం. రోడ్లు అయితే బాగున్నాయి అబ్బా. నాకు అలాంటి రోడ్లు అంటే చాలా ఇష్టం. అలాంటి రోడ్లు అంటే చాలా ఇష్టం. పక్కనే మొత్తం గడ్డి ఉంది కదా. చిన్న రోడ్లు అంటే ఆటోలు మాత్రమే ట్రావెల్ చేస్తాయి రోడ్లో. మొత్తం అరటి చెట్లు నాటుకున్నారు రైతులు. ఇక్కడ ఏ రైతు మరి రకరకాల చెట్లు నాటినాడబ్బా. నిమ్మకాయ చెట్లు ఏమో అవన్నీ. సో మీరు చూసుకోవచ్చు ఆ యొక్క కిరణాలు అనేవి ఎలా ఉన్నాయో. పిచ్చుకల శబ్దాలు చాలా అద్భుతంగా ఉంది. మనిషి బతికితే ఇలాంటి చోట బతకాలనేది నా అభిప్రాయం. స్వచ్ఛమైన గాలి. సో మనం వచ్చేసి త్రిశూర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడి నుంచి మనకి గురువాయూర్కి ట్రైన్స్ అన్నిటి వెళ్తుంటాయి. సో మీరు గురువాయూర్కి ఎవరైనా రావాలంటే ఈ యొక్క స్టేషన్కి వచ్చి ఇక్కడ నుంచి ట్రైన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా ఉండవు. సో మీరు కావాలంటే ఇక్కడ నుంచి బస్కి వెళ్ళొచ్చు. గురువాయూర్కి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి త్రిశూర్ నుంచి. సో మీకు డైరెక్ట్ గురువాయూర్ ట్రైన్ కావాలంటే మీకు చెన్నై ఎగ్మోర్ నుంచి ఉంటుంది. కానీ అది 20-25 గంటలు ట్రావెల్ చేస్తుంది. లేకపోతే మీరు ఈ యొక్క స్టేషన్కి వచ్చి త్రిశూర్ స్టేషన్కి ఇక్కడ నుంచి గురువాయూర్కి నార్మల్ ట్రైన్స్ ఉంటాయి. మార్నింగ్ వచ్చేసి 2 ట్రైన్స్ ఉంటాయి, ఈవినింగ్ కూడా 2 ట్రైన్స్ ఉంటాయి. సో ఇలా ఉంది ఈ యొక్క గురువాయూర్. మీరు ఇలా వెళ్తే డైరెక్ట్ కోలికోట్ అండ్ కోయంబత్తూర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న లైన్ వచ్చేసి గురువాయూర్కి వెళ్తుంది. సో ఇది మీరు చూసుకోవచ్చు మొత్తము అన్ని పచ్చడి పంట పొలాలు. రైతులు అయితే వరి వేసినారు. కొందరు ఏంటంటే గడ్డి వేసినట్టున్నారు. బాబా అందలేకిన రైతులు కలుపు కూడా తీసుకుంటారు ఇక్కడ. సో
కేరళలో పంట పొలాలన్నీ ఇలా ఉంటాయి, పక్కనే కాలువలు. ఏముంది మొత్తానికి. ఇప్పుడే పంట చేతికి వస్తున్నట్టుంది. ఇక్కడ ఏంటంటే కేరళలో డిఫరెంట్ సీజన్లు వేస్తారు వీళ్ళు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఏరియాలో డిఫరెంట్ సీజన్ వేస్తారు కదా, అలాగా. పాలక్కాడ లాంటి ఏరియా అయితే మనకి రైస్ బౌల్ ఆఫ్ కేరళ అలా పిలుస్తుంటారు మామూలుగా. అక్కడంతా వరి పండిస్తారు. సారవంతమైన నేల ఇదబ్బా. కనుచూపు మేర బాగానే మొత్తం గ్రీన్ ఫీల్డ్ పొలాలతో నిండిపోయింది. దాని పక్కనే ఎన్ని కొబ్బరి చెట్లు ఊరా. అందుకనే మూవీలు కొబ్బరి నూనె వాడతారు, కొబ్బరి ఆయిల్ వాడతారు, కొబ్బరి చట్నీ వాడతారు. ఏ ఫుడ్లో చూసినా కొబ్బరి వేసుకునే ఉంటారు. మీరు చూసుకోవచ్చు వాళ్ళ ఇల్లులన్నీ ఒక హోటల్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ కాంపౌండ్లో మాత్రం చూడండి, కాంపౌండ్లో ఎన్ని కొబ్బరికాయ చెట్లు నాటుకున్నారో. మళ్ళీ ఫెన్సింగ్ అన్ని గేటు. ఇక్కడ కేరళ అంటే ఇలానే ఉంటారు కొందరు, బాగా రిచ్ పీపుల్ అనేవారు. కొంత స్థలం ఉండి అందులోనే కొబ్బరి చెట్లు నాటుకోవడము. ఇప్పుడే మన ఏదో కొబ్బరికాయని ఏదో కొట్టిస్తున్నాడు. మనకి ఛాన్స్ ఉంటే ఫ్రీగా ఎవడన్నా కొబ్బరికాయలు కొట్టిస్తే తాగొచ్చు ఫ్రీగా. పిల్లలు ఆడుకుంటారు. చూడండి, మీరు ఎప్పుడు చూసినా హెల్మెట్ వేసుకుంటారు ఇక్కడ. రోడ్లు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడారు. అవతలకి నిండి మామిడికాయలు వచ్చాయి. ఇల్లు మాత్రం బాగా కట్టిస్తున్నారబ్బా ఇక్కడ. కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు. వచ్చేసాము గురువాయూర్కి. ఇక్కడ ఏంటంటే మనకి కృష్ణా టెంపుల్ ఉంటుంది. ఆ యొక్క టెంపుల్ చూపినీకనే మీకు గురువాయూర్కి వచ్చాను. ఇక్కడ మీకు కనబడుతున్న ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ గురువాయూర్ ఎక్స్ప్రెస్. సో మనం వచ్చింది వచ్చేసి ఎర్నాకుళం గురువాయూర్ ప్యాసింజర్. సో మీకు కానీ నా ప్రయాణం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.